నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బాగా చదవండి, మీకోసం మంచి భవిష్యత్తు ఎదురుచూస్తోంది. కోవిడ్తో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన శ్రీ భార్గవి హైస్కూల్ విద్యార్థులను సన్మానించిన అబ్దుల్ కలాం ఫౌండేషన్ అధ్యక్షులు పఠాన్ బాషా. బాగా చదవండి, మీకోసం మంచి భవిష్యత్తు ఎదురుచూస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. కోవిడ్తో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులతో జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కష్టపడి శ్రద్ధతో చదువుకుంటే మీరు ఉన్నత స్థాయికి ఖచ్చితంగా వెళ్తారని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఇరువురిని కోల్పోయినప్పటికీ ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. అప్పటి నుంచి చీరాలకు చెందిన ఉటుకూరు లీలా లక్ష్మి, ఉటుకూరు లక్ష్మీనారాయణ, వేమూరికి చెందిన చైత్ర సాహితీ దాస, సాయి ప్రీతంలకు ప్రభుత్వమే ఉచితంగా విద్య అందిస్తోందన్నారు. 2 తెనాలిలో, మరో 2 తిరుపతిలో విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. మీకు అవసరమైన కాలేజీ బ్యాగ్స్, ట్రాలీ బ్యాగ్స్లో తక్షణమే ఇస్తామన్నారు. స్టడీ చైర్, స్టడీ టేబుల్ కావాలని చైత్ర సాహితీ దాస్ కోరటంతో తక్షణమే ఇప్పించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఖాతా నుంచి వారికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేసి ఇవ్వాలని పీడీకి సూచించారు. ఇంటర్మీడియట్ విద్యలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క ల్యాప్టాప్లు ఇస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం చదువులు, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని మీ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ రాధా మాధవి, ఐసిపిఎస్ సిడిపిఓ పురుషోత్తం, ఎన్ఐసిపిఓ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏం చేద్దాం? చెప్పండి, ఏమి ఇద్దాం? 2 ఐటమ్స్ ఒక్కొక్కరికి 2 ఇచ్చేద్దాం. ట్రాలీ బ్యాగ్, కాలేజ్ బ్యాగ్ ఇద్దాం సార్. ట్రాలీ బ్యాగ్, కాలేజ్ బ్యాగ్. ఓకే, రైట్. సో ఇప్పుడు పిల్లలు వచ్చారు కాబట్టి మీరు ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్ళి మార్కెట్లో వాళ్ళకి ఏం కావాలి పర్చేస్ చేసి నాకు తీసి ఇచ్చేసేయండి. నేను దాన్ని పే చేస్తాను. ఓకే, రైట్. ట్రాలీ బ్యాగ్, స్కూల్ బ్యాగ్ అడిగారు, అది ఈరోజు పంపించి ఇచ్చేస్తాను. మరి ఇంకేమైనా అడగండి, ఇంకేం కావాలి మీకు? టేబుల్ అంటే చైర్ ఉందా? స్టడీ టేబుల్. నెక్స్ట్ సాయి ప్రియతం, ఏం కావాలి మీకు? కాలేజ్ బ్యాగ్. కాలేజ్ బ్యాగ్ అంతేనా? ఒక పని చేయండమ్మా, నలుగురికి కూడా మంచి ట్రాలీ బ్యాగ్, నలుగురికి కూడా కాలేజ్ బ్యాగ్ పంపించి ఈరోజు. 10వ తరగతి ఫలితాల్లో బాపట్ల జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానం సాధించడం గర్వకారణమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లాలో ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను శాలువా కప్పి ప్రశంసా పత్రాలు అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం 2.5% పెరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు మార్కులు కేవలం గుర్తింపుకే పరిమితమని, జీవితంలో విజయానికి మార్కులే ఒక్క ప్రమాణం కాదని కలెక్టర్ అన్నారు. చదువుపై ఆరోగ్యకరమైన పోటీ, క్రమశిక్షణ ఉంటే మంచి ఫలితాలతో పాటు జీవితంలో కూడా విజయాన్ని సాధించవచ్చని సూచించారు. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు నిరుత్సాహపడకూడదని, తల్లిదండ్రులు పిల్లలపై మార్కులు ఒత్తిడి చేయవద్దని తెలిపారు. జీవితంలో ఉన్నత లక్ష్యాలు పెట్టుకుని మీ ఊరు, మీ ప్రాంతం, దేశానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను ప్రోత్సహించారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసి ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. 100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాల హెచ్ఎంలను, ఎంఈఓలను అభినందించారు. ఈ సందర్భంగా కొల్లూరు జెడ్పీ గర్ల్స్ హై స్కూల్కు చెందిన భావిరెడ్డి దివ్య తేజశ్రీ 596 మార్కులతో రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించగా ఆ విద్యార్థినిని ప్రత్యేకంగా సత్కరించారు. అలాగే వేటపాళ్లెం జెడ్పీహెచ్ఎస్ పందిళ్లపల్లికి చెందిన ఎడవల్లి తేజస్వి 593, గద్దే బాంధవ్య 592, సంత మాగులూరు మండలం మేకనవారిపల్లె జెడ్పీహెచ్ఎస్కు చెందిన చెదలవాడ సాయిరాం ధీరజ్ 586, చెరుకూరి జెడ్పీహెచ్ఎస్కు చెందిన షేక్ షాహుల్ హమీద్ 585, పందిళ్లపల్లికి చెందిన గుంటూరు హర్ష 585లను
అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఈఓ శ్రీనివాస్ సింగ్ తో పాటు ఎంఈఓలు, హెచ్ఎంలు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 97.29% పాస్ పర్సెంటేజ్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు రాష్ట్రం ద్వితీయ స్థానంలో ఉన్నారు. కొల్లూరు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాను. నాకు 600కు 596 మార్కులు వచ్చాయి. నేను ఇన్ని మార్కులు సాధించడానికి నా హార్డ్ వర్క్ ఎంత ముఖ్యమో మా టీచర్స్ చేసిన హార్డ్ వర్క్, మా పేరెంట్స్ ఇచ్చిన సపోర్ట్ కూడా అంతే ముఖ్యం. జిల్లా విద్యాశాఖ అధికారి ఈరోజు బెస్ట్ పర్ఫార్మెన్స్తో ఎస్ఎస్సి 2026 రిజల్ట్స్లో బయట వచ్చినటువంటి ఎంఈఓలు, హెడ్ మాస్టర్లు, టీచర్స్, మరి ముఖ్యంగా విద్యార్థులు అందరికీ కూడా నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్, జిల్లా పోయిన సంవత్సరం కింద 2.11% ఎక్కువ పాస్ పర్సంటేజ్తో ముందుకుంది. అదే ఎఫర్ట్ ప్రతి ఒక్కరు ఇందులో పాల్పంచుకున్నటువంటి డిపార్ట్మెంట్ నుంచి, జిల్లాధికారి నుంచి చిట్ట చివరి సపోర్ట్ స్టాఫ్ స్కూల్లో కూడా ఉన్న వాళ్ళకి ఈ క్రెడిట్ పెట్టాలని నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా టీచర్స్ వాళ్ళ రెగ్యులర్ టీచింగ్ ప్లాన్ మాత్రమే కాకుండా ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్లో 100 days యాక్షన్ ప్లాన్ అంటాం, అదే జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్లో రెమెడియల్ క్లాసెస్ అంటాం. ఏదో ఒక పేరుతో అదనంగా ఇంకా కూడా కొద్దిగా వీక్ ఉన్నటువంటి పిల్లలకి సహాయం చేయమని చెప్పినప్పుడు ఎటువంటి ఇబ్బందిగా వాళ్ళు ఫీల్ కాకుండా మన పిల్లలు, మన జిల్లా పిల్లలు, మన బడి పిల్లలు బాగా అవ్వాలని వాళ్ళు కూడా సహకరించడంతో ఈ సాధన అనేది ఈరోజు సాధ్యమైంది. అదే కొన్ని స్కూల్స్ని నేను ఇన్స్పెక్షన్ కూడా చేసి చూస్తే అక్కడ కొంతమంది ఎక్స్ట్రాడినరీ లెవెల్స్కి వెళ్ళినటువంటి హెడ్ మాస్టర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. వాళ్ళ వంతుగా వాళ్ళే కొన్ని మోడల్ క్వశ్చన్ పేపర్స్ని ప్రింట్ చేసుకుని వాళ్ళే పిల్లలకి చెప్తా ఉన్నారు. కంటిన్యూ అవుతున్నారు. బహుశా ఆ స్కూల్ ఉన్న లొకేషన్ లేదా ఇతిహాసం బట్టి కొన్ని స్కూల్స్ ఇలాంటి ఎక్స్ట్రాడినరీ స్టెప్స్ తీసుకున్నారు. ఈ రోజు అది సాకారం అయింది. నాకు ఇట్ ఇస్ పర్సనల్ సాటిస్ఫాక్షన్ కూడా దీనిపైన ఉంది. అదే ఏదో దానికి 1-2 మార్క్స్ అటు ఇటు పోయిందంటే ZPHS పందిలపల్లి వేటపాలెంలో ఎడవల్లి తేజస్వి 593 మార్క్స్. అదే స్కూల్లో ZPHS పందిలపల్లి గట్టే బాంధవ్య 592 మార్కులు. అదే ZPHS మత్స్యవారిపాలెం సంతమాగులలో ఇప్పుడు ప్రకాశంకి వెళ్ళిన ఈ ఎడ్యుకేషన్ ఇయర్ అయ్యేదాకా మన దగ్గరనే ఉంటుంది. క్రెడిట్ నేనే తీసుకున్నాను, జిల్లానే తీసుకుంటున్నాను. చదలవాడ శ్రీరామ్ ధీరజ్ 586 మార్క్స్ తీసుకున్నారు. బాయ్స్లో నంబర్ 1. మళ్ళా టాపర్స్ ఆడపిల్లలు ఉండడం ఇంకా గర్వకారణమని తెలియజేస్తున్నారు. విపి హై స్కూల్ ఇడుపులపాడు ఇంకోలు గంజి శ్రీ నాగవర్ధన్ 585 మార్కులు. ZPHS పందిలపల్లి వేటపాలెం గుంటూరు హర్ష 585 మార్కులు. సో వేటపాలెంలో చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. అదే అంటే అది కాకుండా ఒక్కొక్కసారి మన ఎఫర్ట్ వలన ఆ సంస్థ బాగుంటుంది. ఒక్కొక్కసారి పిల్లలు ఎక్కడున్నా సరే వాళ్ళ టాలెంట్ ఉంటుంది. అంటే కోల్ మధ్యలో మీరు వెతికితే వజ్రం ఉంటుంది. బాపట్ల పట్టణంలోని అతి ప్రాచీన పుణ్యక్షేత్రం శ్రీమద్ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీర భావనారాయణ స్వామివారి 1433వ నవాహ్నిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రధాన ఘట్టమైన దివ్య రథోత్సవం భక్తుల జయ జయ ధ్వానాల మధ్య కోలాహలంగా జరిగింది. ఈ పవిత్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్, బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు, ఎంపీ తెన్నిటి కృష్ణప్రసాద్లు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం భక్తులతో కలిసి స్వామివారి దివ్య రథాన్ని లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. రథోత్సవాన్ని తిలకించేందుకు బాపట్ల పరిసర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భావపురి పట్టణం గోవింద నారాయణ స్మరణతో మారుమోగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, స్థానిక నాయకులు, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. భగవాన్ భవ్యదాత భాగ్యదాత ఇప్పుడు కూడా పలకరిస్తూ ఉంటాడు. చిన్నమే కొద్దిగా వెనకలేదు దయచేసి. కర్లపాళ్లెం మండల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల వెలువడిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో శ్రీ భార్గవి హైస్కూల్కి చెందిన సయ్యద్ ముజ్మిల్ 590 మార్కులతో మండల ఫస్ట్ సాధించడం అభినందనీయమని అబ్దుల్ కలాం ఫౌండేషన్ అధ్యక్షులు పఠాన్ అహ్మద్ బాషా అన్నారు. అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండలం ఫస్ట్ సాధించిన సయ్యద్ ముజామిల్కు అభినందన సభ నిర్వహించారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా కర్లపాళ్లెంలోని శ్రీ భార్గవి హైస్కూల్ చేస్తున్న సేవలు అభినందనీయమని సందర్భంగా కొనియాడారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులతో కార్పొరేట్ స్థాయి ఫలితాలు సాధించడం కర్లపాళ్లెం మండలానికి గర్వకారణమన్నారు. రానున్న రోజుల్లో శ్రీ భార్గవి హైస్కూల్కు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో పేరు తెచ్చుకునే విధంగా ఉపాధ్యాయులు పనిచేయాలని ఆయన సూచించారు. పరీక్షకు హాజరైన 30 మందిలో 13 మంది విద్యార్థులకు 500కు పైగా మార్కులు రావటం ఇక్కడ ఉపాధ్యాయులు చేసిన కృషికి నిదర్శనమని అన్నారు. అదేవిధంగా 556 మార్కులు సాధించిన షేక్ ఈషాను ముజామిల్తో పాటు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సెక్రటరీ, కరస్పాండెంట్ పేరాల వెంకట సురేష్, ప్రిన్సిపల్ లక్ష్మి, అబ్దుల్ కలాం ఫౌండేషన్ సభ్యులు పఠాన్ కాజా మొహిద్దీన్, షేక్ సాబీర్ షబీర్, రియాజ్ బేగ్, బహదూర్ బాషా, సుహేల్ ఖాన్, సనావుల్లా షేక్ బాజీ, సయ్యద్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు భార్గవి హై స్కూల్ కర్లపాళ్లెం మండలంలోనే విద్యార్థులను తీర్చిదిద్దడంలో మొదటి స్థానంలో ఉందని నిరూపించడం జరిగింది. మొన్న వెలువడినటువంటి ఫలితాల్లో సయ్యద్ ముజమ్మిల్ అనే విద్యార్థికి 590 మార్కులు సాధించటం, మరి అదేవిధంగా షేక్ ఆషా అనేటువంటి విద్యార్థిని 550 రూపాయలు మార్కులు సాధించడం అనేటువంటి జరిగింది. ఈ భార్గవి హై స్కూల్ విద్యార్థులను తీర్చిదిద్దడంలో మండల స్థాయిలో ముందు స్థానంలో ఉందనడానికి ఇదే నిదర్శనం. మరి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేను తెలియపరిచేది ఒకటే, ప్రతి విద్యార్థులను కూడా విద్యకు మించినటువంటి ఆస్తి ఏదీ లేదు. విద్యని వేలకు వెలగట్టలేనటువంటి ఆస్తి విద్య అనేటువంటిది గుర్తించుకొని ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. మరి ప్రతి ఇంటి నుండి ఒక అబ్దుల్ కలాంని తయారు చేయాలని మనవి చేస్తున్నాను. మరి అదేవిధంగా భార్గవి హై స్కూల్ యాజమాన్యానికి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో మరి మండల స్థాయి కాదు, జిల్లా స్థాయి, స్టేట్ స్థాయి విద్యార్థులను తీర్చిదిద్దుతారని ఆశిస్తూ ఈ భార్గవి హై స్కూల్ యాజమాన్యానికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భార్గవి హై స్కూల్లో 590 మార్కులు సాధించి మండలంలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నటువంటి సయ్యద్ ముజమిల్ని, అదేవిధంగా మైనారిటీ విద్యార్థి, నిరుపేదరికం నుండి అంటే పేదరికానికి విద్యకి పేదరికం అడ్డు కాదనేటువంటి విషయంలో నిరూపించడానికి 558 మార్కులు సాధించినటువంటి ఈషాకి,
ప్రత్యేకంగా ఈ అబ్దుల్ కలాం ఫౌండేషన్ వారు ఈ రోజున సన్మానించడం నిజంగా అభినందనే. ఎందుకంటే విద్యార్థులకి ఇది ఒక మార్గదర్శకం. ఇందాక అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ చెప్పినట్టుగా, పఠాన్ గారు చెప్పినట్టుగా ప్రతి ఇంటి నుండి ఒక అబ్దుల్ కలాం అనేటువంటి వ్యక్తి బయటకు రావాలి. విద్యతోనే ఏదైనా సాధ్యపడుతుంది. విద్య అనేటువంటిది మనం ఎటువంటిది దొంగలించడానికి చేసేది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు విద్య ఈజ్ ఈక్వల్ టు మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అని చెప్పాలి. విద్యతో ఏదైనా సాధ్యపడుతుంది అనేటువంటి విషయాన్ని నిరూపించేటువంటి విధంగా మీరందరూ కూడా బాగా చదివి రానున్నటువంటి కాలంలో ఈ కర్లపాలెనికి రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తీసుకొస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాగా చదవండి, మీకోసం మంచి భవిష్యత్తు ఎదురుచూస్తోంది. కోవిడ్తో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన శ్రీ భార్గవి హైస్కూల్ విద్యార్థులను సన్మానించిన అబ్దుల్ కలాం ఫౌండేషన్ అధ్యక్షులు పఠాన్ బాషా.